లంచ్ బ్రేక్ వచ్చింది. జాబ్‌లో వర్క్‌కి మైండ్ బ్లాకు. వీళ్ళిద్దరి వల్ల చైర్ అటు ఇటు కదలడానికి లేకుండా బ్లాక్ అయిపోయా. ఈ రోజుకి నువ్వు తినపోతే ఏం కాదులే గానీ నాతో బాల్ ఆడు అని చెప్పి కోలా ఇన్వైట్ చేసింది. సో, పికిల్ బాల్ ఆడుతున్నా దాంతో. కోలా పికిల్ బాల్ రూల్స్ వేరనమాట. 1 స్టెప్ క్యాచ్ అనమాట. ఒక స్టెప్ పడంగానే క్యాచ్ పట్టేసి తీసుకొస్తది మన దగ్గరికి. ఫీల్డింగ్‌లో డాగ్స్‌ని కూడా ఎలా చేస్తారంటే కోలా కంటే బెస్ట్ ఫీల్డర్ ఇంకొకళ్ళు ఉండరు. మీరు ఎంత వంకరగా ఏ మూలకు కొట్టినా తీసుకొస్తది. ఇప్పుడు ఇది వినండి. నాకు మరీ దగ్గరగా ఉందిగా బాల్ కొట్టడం కుదరదని గో బ్యాక్ అన్నా. కరెక్ట్‌గా ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్ళి తిరిగి నన్ను చూస్తది. మేమిద్దరం మంచి ఫ్లోలో గేమ్ ఆడుతుంటే చూర మాత్రం జస్ట్ ఆడియన్స్ అనమాట. బాల్ దానికి తగలకుండా కాపాడుకుంటా ఉంటది అటు ఇటు. అదే దానికి బాలేస్తే పెద్ద మనిషి మరీ ఎక్కువ ఇబ్బంది పడుతుందిలే అని మేమిద్దరం ఆడుకోవడానికి వచ్చాము. లంచ్ బ్రేక్‌లో లంచ్ తినకుండా చేశారు ఇద్దరు కలిసి. కోలా కష్టపడి నాతో ఆడిందిగా అందుకే చూరోకి ట్రీట్స్ ఇచ్చా. మా ఇంట్లో లెక్క అంతేలే మీకు అర్థం కాదు. దీనికి ఇవ్వకుండా మేము తిన్నా వేరే వాళ్ళకి ఇచ్చినా నా మీద అలిగిద్ది 2 రోజులు నా దగ్గరికి రాదు మళ్ళీ. కోలా బాల్ దంతంటే ఇది కప్పు దన్నింది.